ఇక్కడ మన జూమ్ కనెక్ట్ చేస్తున్న రమేష్ సార్ రమేష్ సార్కి, మోహన్ రావు సార్కి, వెంకట్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ నేను వెళ్ళిపోతాను. ఇది కొంచెం టైం తీసుకుంటది, ప్లీజ్ కొంచెం శ్రద్ధగా వినండి. సబ్జెక్ట్ బాగుంటది, అందరికీ నాలెడ్జ్ రావాలని చెప్పేసి నేను ఇంత డెప్త్ గా చెప్తున్నాను. లీడర్స్ ప్రతి ఒక్కరు మీకు వింటే క్లారిటీ వస్తుంది. ఒకసారి అసలు లేడీస్ ఏమేం ప్రాబ్లమ్స్ చేస్తారో ఏంటనేది మొత్తం క్లారిటీగా నేను మీకు స్లైడ్ తో సహా చూపిస్తాను ఈరోజు. ఓకే సార్, కంటిన్యూ. సార్ మీకు స్క్రీన్ విజిబుల్ ఏనా? క్లియర్ మేడం, క్లియర్ కనిపిస్తుంది మేడం, చూడండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ రోజు వచ్చే సెక్షన్ వచ్చేసి డ్యూ గార్డెన్ అన్నమాట. స్టేజెస్ ఆఫ్ ఏ ఉమెన్ లైఫ్. అసలు ఉమెన్ లైఫ్ లో ఏమేమి స్టేజెస్ ఉంటాయి అనేది, వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ వస్తాయి అనేది, వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనేది ఇవన్నీ మనం ఒకసారి చూద్దాము. డ్యూ గార్డెన్ ప్రొడక్ట్ గురించి మాట్లాడే ముందు నేను స్క్రీన్ షేర్ చేశాను. డ్యూ గార్డెన్ లేడీస్ కి సంబంధించిన ప్రొడక్ట్, కరెక్టే కాదా? సో జెంట్స్ కూడా వినాలి, జెంట్స్ కూడా అవగాహన రావాలి. ఉమెన్ హైజీన్ అంటే ఆడవారి పరిశుభ్రత ఇంపార్టెంట్ కదా. లేడీస్ కి ఉమెన్ హైజీన్ ఇంపార్టెంట్ ఎంతో, సో ఆడవారి పరిశుభ్రత కూడా హైజీన్ గా మెయింటెనెన్స్ చేయగలిగితేనే మన ఫ్యామిలీ అంతా హెల్దీగా అలాగే హైజీన్ గా ఉండవచ్చు. సో మనం ఈ రోజు ఉమెన్ హైజీన్ కన్నా ఫస్ట్ ఆడవారి లైఫ్ లో స్టేజెస్ ఎలా ఉంటాయి, ఎటువంటి ఛాలెంజెస్ వస్తుంటాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనేది ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ ఉమెన్ లైఫ్ సైకిల్. అసలు ఉమెన్ లైఫ్ సైకిల్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాము. ఉమెన్ లైఫ్ లో స్టేజెస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఉమెన్ లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది మనందరికీ తెలుసు. మేజర్ లైఫ్ ట్రాన్స్లేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఒక ఆడవారి లైఫ్ లో ప్రెగ్నెన్సీ టైంలో, మదర్ అయిన తర్వాత, అలాగే మెనోపాస్ అంటే ఏమిటి? జనరల్ గా లేడీస్ కి రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తుంటాయి. కొందరికి ఏంటంటే సడన్ గా పీరియడ్స్ అనేది ఆగిపోతాయి అన్నమాట. 1 year వరకు పీరియడ్స్ రావు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు. 30 days కు 30కు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అటువంటి టైంలో ఏమవుతుందంటే ఎక్కువగా ఎమోషనల్ గా, ఫిజికల్ గా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు, నెగిటివ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. నెగిటివ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమిటి? జనరల్ గా ఇంట్లో ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ అని, జాబ్ లేదని, చదువు లేదని, ఇన్కమ్ లేదని, సో ఇలా చాలా రకరకాలుగా ఉమెన్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం పిక్చర్ లో చూడండి, ఉమెన్ లైఫ్ ఎలా ఉంటుందంటే అటు ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవాలి, తన హెల్త్ గురించి ఆలోచించాలి. ఇలా ఇవన్నీ సక్రమంగా ఉంటేనే హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ ఫేజెస్ ఆఫ్ ఉమెన్ లైఫ్. జనరల్ గా ఉమెన్ ఫేజెస్ అంటే ఆడవాళ్ళు పుట్టినప్పటి నుంచి ముసలి వాళ్ళు అయ్యేంత వరకు స్టేజెస్ చాలా వస్తుంటాయి. ఇప్పుడు 9 to 14 years అనేది టీనేజ్ లైఫ్. 14 years తర్వాత ఏమవుతుందంటే టీనేజ్ లైఫ్ నుంచి మెనిస్ట్రేషన్, ఒక అడల్ట్ తయారవుతారు. ఆ తర్వాత ఏమవుతుందంటే 45 to 55 years అనగానే ఏజ్డ్ అయిపోతారు. సో జనరల్ గా ఏమిటంటే మెనిస్ట్రేషన్ సైకిల్ అంటే ఋతుక్రమం స్టార్ట్ అయిపోతుంది. అప్పటి నుంచి కూడా లేడీస్ లో చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి, కరెక్టా కాదా? సో జనరల్ గా పీరియడ్స్ టైంలో ఒక ఏజ్ గ్రూప్ అనేది ఉంటుంది. 13 years నుంచి 15 years మధ్యలో మెనిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. ఆ టైంలో ఏమవుతుందంటే చాలా ఛాలెంజెస్ వస్తుంటాయి, సైకాలజీగా, ఫిజికల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు లేడీస్, కరెక్టే కదా? సో ఎక్కువగా స్ట్రెస్ కి ఫీల్ అవుతుంటారు. టీనేజ్ లైఫ్ ఏమవుతుందంటే అప్పుడప్పుడే అడల్ట్ గా మారిపోయిన తర్వాత
వాళ్ళకి అర్థం కాదు. ఏంటిది ప్రతి ఒక్కరి లైఫ్ లో మనం అందరం కూడా అదే స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళం. ఇక్కడ పిక్చర్ చూపిస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒకసారి లేడీస్ గురించి మాట్లాడుతున్నారు. జెంట్స్, మీ ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. మీ సిస్టర్స్ అవ్వచ్చు, మీ వైఫ్ అవ్వచ్చు, లేకపోతే మీ పిల్లలు ఉంటారు. సో ఇలా ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి అసలు టీనేజ్ లైఫ్ అంటే ఏంటి? టీనేజ్ టీనేజ్ లైఫ్ గురించి వస్తే ఈ టీనేజ్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టీనేజ్ లో ఏమవుతుందంటే చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్ కి మారిపోతుంటారు. కరెక్టా కదా? సో ఆ టైంలో ఏమవుతుందంటే ఫిజికల్ గా అండ్ ఎమోషనల్ గా చాలా చేంజెస్ జరుగుతుంటాయి మన బాడీలో. మనం అందరం కూడా అదే స్టేజ్ నుంచి ఇక్కడి దాకా వచ్చిన వాళ్ళమే. సో అలా రావటంలో ఏమిటంటే హార్మోనల్ చేంజ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఫిజికల్ గ్రోత్ అనేది మన బాడీలో చేయటం ఎక్కువగా జరుగుతుంటాయి. బాడీ అనేది ఒక అడల్ట్ గా ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. మెంటల్ ఛాలెంజెస్ అనేది ఎక్కువగా జరుగుతాయి. కరెక్టా కాదా? సో ఇటువంటి టైంలో కనుక మీ పిల్లల్ని నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ సపోర్ట్ ఇస్తూ ఆ స్ట్రెస్ నుంచి వాళ్ళని రిలాక్స్ చేయగలిగితే మీరు మీ పిల్లలు సక్సెస్ అయినట్టే, మీరు సక్సెస్ దారిలో వెళ్తున్నట్టే. ఎప్పుడైతే మీరు పట్టించుకుంటారో అప్పుడే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. సో ఎమోషనల్ గా స్ట్రెస్ తో ఫీల్ అవ్వకుండా వాళ్ళు చాలా ఫ్రీగా మీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. ఎప్పుడైతే మీరు పట్టించుకోలేదో, నెగ్లెక్ట్ చేస్తారో, ఏమీ కాదులే అనుకోండి, వాళ్ళు చాలా ఎమోషనల్ గా లోన్లీగా ఫీల్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీనెస్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో కాబట్టి మై డియర్ లీడర్స్, టీనేజ్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ సిస్టర్స్ అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, టీనేజ్ లైఫ్ లో వాళ్ళని చాలా కేరింగ్ గా చూసుకోవాలి. సో నెక్స్ట్ అసలు మెనిస్ట్రేషన్ అంటే ఏంటి? మెనిస్ట్రేషన్ అంటే ఋతుక్రమం. పీరియడ్స్ టైంలో చాలా ఇంపార్టెంట్. ఇందులో మెనిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వగానే ఎప్పుడైతే అడల్ట్ గా మారిపోయి మెనిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందో ఆ టైంలో నుంచి చాలా చాలా ఛాలెంజెస్ వస్తుంటాయి. జనరల్ గా ఏమిటంటే మెనిస్ట్రేషన్ సైకిల్ ట్రాఫికల్ గా 28 days ఒక్కసారి వస్తుంటది. కరెక్టా కాదా? సో జనరల్ గా ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 7th డే వరకు ఉంటుంది. ఒకవేళ మ్యారీడ్ అయిన ఉమెన్ ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ కోసం ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత మొత్తం ఇలా సైకిల్ అనేది 28 days కి అవుతుంటది అనమాట. మెనిస్ట్రేషన్ టైమ్ ఏమవుతుందంటే జనరల్ గా చేసే డేటా ప్రకారం మెనిస్ట్రేషన్ టైం ఏమవుతుందంటే జనరల్ గా మన డేటా ప్రకారం 100% లో 15% లేడీస్ మాత్రమే రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి. అంటే ఆలోచించండి, 85% లేడీస్ కి 35 days కి పీరియడ్స్ వస్తున్నాయి. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి. మొహమాట పడకుండా మీరు జెంట్స్ అయినా పర్వాలేదు, మీ ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మదర్, సిస్టర్, వైఫ్ ఉంటారు. ప్రతి ఒక్కరు ఇంట్లో లేడీస్ ఉంటారు. కాబట్టి మొహమాటం పడవద్దు. మీరు ఎంతమంది జీవితాలను కాపాడిన వాళ్ళు అవుతారో. చాలా మంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మన దగ్గర హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా సజెషన్ చేయాలి. షైగా ఫీల్ అవ్వకూడదు, సిగ్గుపడకూడదు. ఏమనుకుంటారో ఏమో అని అవన్నీ పక్కన పెట్టేయండి. ఇక్కడ చూడండి, 80% లేడీస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో సఫర్ అవుతున్నారు. ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆలోచించండి. ఇంకొకటి ఏంటంటే యావరేజ్ గా మెనిస్ట్రేషన్ అనేది 3 days నుంచి 8 days వరకు. ఇక్కడ కొంచెం నేను డీప్ గా మాట్లాడతాను, ఎవరు ఏమి క్షయగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లో ఆడవాళ్ళు ఉంటారు. మీ అందరికి అవగాహన రావాలనే ఈ ఉద్దేశంతో నేను ఇవన్నీ షేర్ చేస్తున్నాను. ఓకేనా? సో జనరల్ గా ఏమిటంటే పీరియడ్స్ టైంలో బ్లడ్ లాస్ అనేది జరుగుతుంది. 30 to 80 ml ఉంటుంది ప్రతి ఒక్కరి ఆడవారికి. సో మామూలుగా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసేవారు వాళ్ళకి ఏమిటంటే ఓవ్యులేషన్ టైం అనేది 14 days సైకిల్ ఉంటది. రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఓకే,
సో ఆలోచించండి, ప్రతి మంత్ కూడా మనకి 30 to 80 ml బ్లడ్ లాస్ అవుతుంది. అంటే ఎంత అన్హెల్దీగా అయిపోతాము, ఎంత స్ట్రెస్ కి ఫీల్ అవుతారు. సో ఇటువంటి టైంలో యాజ్ ఎ జెంట్ గా, ఇంటి పెద్దగా ఫ్యామిలీలోని లేడీస్ ని జాగ్రత్తగా వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉండటానికి ట్రై చేయండి. వాళ్ళకి సపోర్ట్ గా ఉండండి. బికాజ్ యువర్ బ్యాక్ బోన్, అంటే మీ వైఫ్ కి బ్యాక్ బోన్ ఎవరంటే హస్బెండ్. కరెక్టా కాదా లీడర్స్? నెక్స్ట్, మెనిస్ట్రేషన్ క్రామ్స్. సో మెనిస్ట్రేషన్ అనేది ఒక రోజుతో పోయేది కాదు. లేడీస్ కి ఎవ్రీ మంత్ మెనిస్ట్రేషన్ టైంలో ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో మళ్ళీ స్టాప్ అయ్యే వరకు దాదాపుగా 500 టైమ్స్ మెనిస్ట్రేషన్ అనేది వస్తుందన్నమాట ప్రతి లేడీస్ కి. సో మెనిస్ట్రేషన్ టైం ఇంత బ్లడ్ లాస్ అవడం వల్ల చాలా ఎమోషనల్ గా స్ట్రెస్ అవుతుంటారు. అదే కాకుండా ఎక్కువగా ఛాలెంజెస్ ఏమేమి వస్తుంటాయంటే మెనిస్ట్రేషన్ టైంలో పొత్తి కడుపు నొప్పి, స్టమక్ పెయిన్, వెల్వెట్ పెయిన్ అంటారు, అబ్డల్ మిలియం పెయిన్ అంటారు. దీనినే మెనిస్ట్రేషన్ క్రామ్స్ అంటారు. ఇది పెద్ద ఛాలెంజెస్ అన్నమాట లేడీస్ కి. అవునా కదా? సో పీరియడ్స్ టైంలో ఫస్ట్ ఛాలెంజ్ ఏమిటంటే పొత్తి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. కొందరికి లైట్ గా ఉంటది, మరి కొందరి హెవీగా ఉంటది, ఇంకొందరికి ఏంటి అసలు ఉండదు, నొప్పి ఉండదు. సో ఇలా వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ లో ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. సో మై డియర్ లీడర్స్, మెనిస్ట్రేషన్ టైంలో మెనిస్ట్రేషన్ యొక్క హైజీన్ పరిశుభ్రతంగా మెయింటైన్ చేయగలిగితే ఆరోగ్యంగా ఉంటారు. ఫ్యామిలీ మొత్తాన్ని ఆరోగ్యంగా చూడగలరు. మెనిస్ట్రేషన్ టైంలో పరిశుభ్రత చేయగలగాలి. చాలా సింపుల్ స్టెప్స్ ఉన్నాయండి. ఆ సింపుల్ స్టెప్స్ కూడా నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్ స్టెప్స్ అన్నమాట. చాలా సింపుల్ గా మీకు తెలిసే ఉంటుంది. చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే మీరు అనారోగ్యానికి గురవుతుంటారు. సో సింపుల్ ఏమిటంటే మెనిస్ట్రేషన్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఋతుక్రమంలో పరిశుభ్రత మెయింటెనెన్స్ చేయటము. సో మెనిస్ట్రేషన్ హైజీన్ అంటే మీరు ఎప్పుడైతే పరిశుభ్రతగా మెయింటైన్ చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ రావు, ఇంటర్నల్ గా లోకల్ ఇచ్చింగ్ రాదు, బ్యాడ్ స్మెల్ రాదు. సో గుడ్ పర్సనల్ హైజీన్ విల్ కీప్ యూ కాన్ఫిడెంట్ డ్యూరింగ్ దోస్ డేస్ అన్నమాట. ఎప్పుడైతే పరిశుభ్రత మెయింటైన్ చేస్తారో అప్పుడు మీలో తెలియని కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుంది. అప్పుడు మీరు హెల్దీగా ఉంటారు, హ్యాపీగా లైఫ్ అనేది కొనసాగించవచ్చు. ఏ సింపుల్ స్టెప్స్ ఏంటంటే, సో ఎప్పుడైతే సో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి, శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేస్తే ఎవ్రీ 4 అవర్స్ 5 అవర్స్ ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. ప్లస్ వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే బ్యాక్టీరియాస్ ఫామ్ అయిపోతుంటాయి. అలాగే వేడి నీళ్ళతో స్నానం చేస్తే పీరియడ్స్ టైంలో చాలా మంచిది. ప్లస్ అలాగే తరువాత యూరిన్ కి వెళ్ళినప్పుడు కూడా వాష్ చేసుకోవాలి. స్పెషల్లీ ఇంటర్నల్ ఏరియాస్ నీట్ గా వాష్ చేసుకోవాలి. అలాగే హార్ష్ గా ఉన్న సోప్స్ వాడకుండా, ఎందుకంటే వెజినా ప్లేస్ చాలా సెన్సిటివ్ కాబట్టి కొంచెం మంచి క్రీమ్ అనేవి మనం యూజ్ చేయాలన్నమాట. ప్లస్ అలాగే కంఫర్టబుల్ క్లాత్స్ అనేది ఇంటర్నల్ గా యూజ్ చేయాలి. అన్ని కూడా అండర్వేర్ అన్ని నీట్ గా కంఫర్టబుల్ గా క్లాత్స్ అనేవి యూజ్ చేయాలి. శానిటరీ ప్యాడ్స్ అన్ని కూడా డస్ట్బిన్ లో నీట్ గా రిమూవ్ చేసి డిస్కార్డ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఏమిటంటే మీ అందరికి తెలుసు, బట్ ఇందులో చిన్న నెగ్లెక్ట్ ఉండొచ్చు. ఆ నెగ్లెక్ట్స్ వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో మై డియర్ లీడర్స్, మెనిస్ట్రేషన్ టైంలో హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శానిటరీ నాప్కిన్స్ కి వర్సెస్ క్లాత్స్ కి డిఫరెన్స్. చాలా మంది అందరికి అవగాహన పెరిగిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు క్లాత్ యూజ్ చేసిన వారు ఇప్పటికి కూడా 100% లో 10% క్లాత్ ని యూజ్ చేస్తున్నారు. సో క్లాత్ యూజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే దాన్ని డిస్పోజ్ చేయలేము, డస్ట్బిన్ లో పడవేయలేము. వాష్ చేసుకోవడం వలన మరకలు అవన్నీ అలాగే ఉండిపోతాయి. దాని వలన ఏమవుతుందంటే
మీ ఇంట్లో వాళ్ళకి బ్యాడ్ స్మెల్ వస్తుంది, బయట ఆరేస్తున్నప్పుడు నైబర్స్ కి కూడా దాని వల్ల ఏమవుతుందంటే అన్హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంటది. సో దాని వల్ల డిసీజెస్ రావడానికి ఛాన్స్ ఉంటాయి. అదే శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేస్తారనుకోండి, చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, చాలా క్విక్ గా డిస్పోజ్ చేయొచ్చు. దానిలో కాటన్ ఉంటుంది, 100% కాటన్ కాబట్టి హెల్త్ పరంగా ఎటువంటి సమస్యలు రావు. ప్లస్ అలాగే ఎటువంటి స్టెయిన్ అవటానికి ఉండదు, మరకలు పడటానికి ఉండదు కదా. జస్ట్ యూజ్ చేస్తారు, డస్ట్బిన్ లో పడేస్తారు. సో ఈజీగా క్యారీ చేయొచ్చు, కంఫర్టబుల్ గా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని. సో ఇది శానిటరీ నాప్కిన్స్ కి క్లాత్ కి డిఫరెన్స్ అన్నమాట. ప్రతి ఒక్కరు ఐ హోప్ శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేస్తున్నారు అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి డిసీజెస్ డ్యూ లాక్ ఆఫ్ ఉమెన్ హైజీన్. మెనిస్ట్రేషన్ టైంలో మన పరిశుభ్రత చేయకపోతే ఎటువంటి డిసీజెస్ వస్తుంటాయి, ఎటువంటి రోగాలకి మనం బాగా గురి అవుతుంటామో చూద్దాము. సో జనరల్ గా ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మీరు చూడండి ఒకసారి పిక్చర్ లో, ఇది వచ్చేసి ఒక్క నిమిషము, దీన్ని ఏమంటారంటే యూటర్స్ అంటారు. ఈ లైన్ ఈ మధ్యలో ఉన్నదాన్ని యూటర్స్. దీన్ని నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే పొలబియం ట్యూబ్స్. నేను పిక్చర్ లో చూపిస్తున్నాను లీడర్స్, ఒకసారి చూడండి. పొలబియం ట్యూబ్స్ అంటారు. ఈ పొలబియం ట్యూబ్స్ అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ కి, ఆఫ్టర్ మ్యారేజ్ లేడీస్ కి ఈ పొలబియం ట్యూబ్స్ కరెక్ట్ గా వర్క్ చేస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ పొలబియం ట్యూబ్స్ కరెక్ట్ గా వర్క్ చేస్తేనే మనకి లేడీస్ కి అనేది ప్రెగ్నెన్సీ, మ్యారేజ్ అయిన లేడీస్ కి ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. ఓకే, లేకపోతే ప్రెగ్నెన్సీ అనేది రాదన్నమాట. ఎప్పుడైతే హైజీన్ మెయింటైన్ చేయకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయి ఈ పొలబియం ట్యూబ్స్ డ్యామేజ్ అవుతుంది అన్నమాట. వీటినే ఓరిసిస్ అంటారు. సో ఇక్కడ డ్యామేజ్ అయిపోయి ఆ బ్యాక్టీరియా అన్ని ఫామ్ అయిపోతాయి. చాలా మంది లేడీస్ హెల్తీగా ఉంటారు కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. ప్రాబ్లం ఏమిటంటే వాళ్ళు చేసే చిన్న చిన్న నెగ్లెక్ట్, పీరియడ్స్ టైంలో హైజీన్ గా మెయింటైన్ చేయకపోవడం వలన పొలబియం ట్యూబ్స్ డ్యామేజ్ అయిపోయి పిల్లలు పుట్టడానికి లేట్ అవుతుంది అనమాట. సో ఇది ఒక్కటి పెద్ద ప్రాబ్లం అన్నమాట. మై డియర్ లేడీస్, ఆడవారు అనగానే ప్రతి ఒక్కరు మదర్ బోర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ స్టేజ్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే హైజీన్ గా ఉండాలి, మెయింటెనెన్స్ చేయాలి. నెక్స్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్. ఇది ఒక ప్రాబ్లం. ఏమిటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా పెద్ద ప్రాబ్లం. యూరిన్ కి వెళ్ళినప్పుడు స్టమక్ పెయిన్ రావటము, లేదంటే మంట పెడుతుంటది, యూరిన్ ఎల్లోగా రావటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. మనం మెన్స్ట్రేషన్ టైంలో హైజీన్ గా ఉండకపోవడం వలన. సో ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే హైజీన్ మెయింటైన్ చేయక యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, యూరిన్ ఇన్ఫెక్షన్ నెగ్లెక్ట్ చేస్తారనుకోండి, స్ప్రెడ్ అవుతూ వెళ్ళి కిడ్నీస్ కి ఎఫెక్ట్ చూపిస్తుంది. కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. కిడ్నీస్ డ్యామేజ్ వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ ఉంటుంది, ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ ఉండదు. కరెక్టా కాదా? సో కాబట్టి ఇలాంటి చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి సర్వికల్ క్యాన్సర్. ఇంకొకటి మేజర్ ప్రాబ్లం. సర్వికల్ క్యాన్సర్ అంటే ఏంటి? గర్భసంచి క్యాన్సర్ వస్తుంది. ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేసి హైజీన్ ని టైం కరెక్ట్ గా ప్రాపర్ గా మంచి క్వాలిటీ ఉన్న శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేయకపోయినా కూడా మనకు గర్భసంచి క్యాన్సర్ అనేది వస్తుంటది. దీనికి ట్రీట్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కటి చూడండి మై డియర్ లీడర్స్, జస్ట్ మనం చేసే నెగ్లెక్ట్ కి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో. కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి అనుకోండి, కడుపు నొప్పి వస్తుంది. మెనిస్ట్రేషన్ టైంలో నీట్ గా హైజీన్ గా మెయింటైన్ చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తూ పొత్తి కడుపు నొప్పి వస్తుంది, అతి పెద్ద ఛాలెంజ్. నెక్స్ట్ డిజీజెస్ అటువంటివి వస్తాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఫొలబియం ట్యూబ్స్ డ్యామేజ్ అవుతాయి. అంటే మిమ్మల్ని భయపెట్టించినట్లే లేదు, ప్రాబ్లం చెప్తున్నాను అంతే. ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడైతే బాగానే ఉంటుంది, ఒక స్టేజ్ వచ్చేసరికి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఒక్కసారిగా ఎక్కువైపోయి మీకు తెలియని అనుకోని డిసీజెస్ బయటకు పడతాయి. కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి, సర్వికల్ క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్, వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కిడ్నీ డ్యామేజ్ అయిపోయితే
కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. కరెక్టా కాదా? అది కరెక్ట్ దొరికితే ఓకే, దొరకపోతే ప్రాబ్లం అయిపోతుంది. గర్భసంచి క్యాన్సర్ దీనికి కూడా అంతే, ట్రీట్మెంట్ ఉంటే ఓకే, ట్రీట్మెంట్ లేకపోతే అట్లా లక్షలు లక్షలు ఖర్చు పెట్టాలి. ఆలోచించండి, లక్షలు హాస్పిటల్ కి వెళ్ళి ఖర్చు పెడతారా? క్వాలిటీ శానిటరీ నాప్కిన్ యూజ్ చేసుకుంటూ, హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ మన హెల్త్ ని మీరే కాపాడుకుంటారా? ఇదంతా మీ చేతుల్లోనే ఉంటుంది. సో ఇదంతా ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి. మై డియర్ లీడర్స్, మీరు కూడా జెంట్స్ మీ లేడీస్ కి ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళకు కూడా అవగాహన తెప్పించండి. సో దట్ మీ ఆడవాళ్ళ హెల్త్ మీ చేతుల్లోనే ఉంది. ఆల్ ద లేడీస్ స్పెషల్లీ ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఓకే, మీకే కాదు మీ తోటి వారందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? హైజీన్ మెయింటైన్ చేయకపోతే ఇలాంటి సమస్యలు అన్ని వస్తుంటాయి. సో దీనికోసం మనం ఏం చేయాలి? డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ యూజ్ చేయాలి. డ్యూ గార్డెన్ క్వాలిటీ శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేస్తేనే అటువంటి డిసీజెస్ రావు అన్నమాట. సో దానికోసం మనం గౌతమ్ బాలి సార్ మనందరి గురించి ఆలోచించి, ఒక ఆడవారి హెల్త్ గురించి ఆలోచించి మన కోసం సప్లిమెంట్స్ ని తీసుకొచ్చారు. అంతేకాకుండా డ్యూ గార్డెన్ అనేది కంప్లీట్ హైజీన్ సంబంధించిన, ఉమెన్ హైజీన్ సంబంధించినది, ఆడవారి పరిశుభ్రతకు సంబంధించిన స్పెషల్ కేటగిరీ. వెస్టేజ్ లో ఏంటి అంటే డ్యూ గార్డెన్. ఈ డ్యూ గార్డెన్ ఏమిటంటే జనరల్ గా ప్రతి ఒక్క లేడీస్ కి లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే, స్ట్రెస్ గా ఫీల్ అవుతుంటారు. కరెక్టా కదా? ఎందుకంటే ఫ్యామిలీని చూసుకోవాలి, జాబ్ చేసేవారైతేనేమో జాబ్ చూసుకోవాలి, ఒకవేళ బిజినెస్ చేస్తూ ఉన్నట్లయితే బిజినెస్ చూసుకోవాలి. సో ఇలా బిజీగా ఉండటం వలన ఏమవుతుందంటే ఏమవుతుందంటే సెల్ఫ్ కేరింగ్ అనేది మిస్ అవుతుంటది. ఎప్పుడైతే సెల్ఫ్ కేరింగ్ మిస్ అవుతుందో అప్పుడు ఈ ప్రాబ్లం ఛాలెంజెస్ అన్ని వస్తుంటాయి. సో మై డియర్ లీడర్స్, ఆడవాళ్ళు అనేది క్లీనింగ్ హాల్ మార్క్, అలాగే గుడ్ హెల్త్ కి కరెక్ట్, గుడ్ హెల్త్ కూడా కరెక్ట్. కాబట్టి మీ హెల్త్ ని మీరు కాపాడుకోగలిగితే మీ ఫ్యామిలీని మీరు కాపాడుకోగలుగుతారు. సో ప్రతి ఆడవారికి మంచి హెల్త్ ఇచ్చిన వారు అవుతారు. వాళ్ళ హెల్త్ మంచి బెటర్ క్వాలిటీ లైఫ్ ఇవ్వటం కోసమే వెస్టేజ్ హైజీన్ బ్రాండ్ తీసుకొని వచ్చిందనమాట మీ అందరి కోసం. సో జనరల్ గా ఉమెన్ హైజీన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం, ప్రతి ఒక్క ఆడవారిలో పీరియడ్స్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయ్యి నుంచి వాళ్ళ టైంలో మళ్ళీ పీరియడ్స్ స్టాప్ అయ్యే వరకు 500 టైమ్స్ మెనిస్ట్రేషన్ వస్తుంది. వాళ్ళ పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ అయ్యేంత వరకు ఈ మధ్యలో 500 టైమ్స్ మెనిస్ట్రేషన్ వస్తుందంట. కాబట్టి ఆలోచించండి, సెల్ఫ్ కేరింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ పీరియడ్ టైంలో మిమ్మల్ని మీరు జాగ్రత్తలు తీసుకోగలిగితే, హైజీన్ గా మెయింటైన్ చేయగలిగితే, డే టు డే యాక్టివిటీస్ కూడా చాలా యాక్టివ్ గా చేసుకోగలుగుతారు. సో నాట్ ఓన్లీ శానిటరీ నాప్కిన్స్ మీకు కంఫర్ట్ ఇవ్వటమే కాకుండా సేఫ్టీగా మీ హెల్త్ ని, మీ లైఫ్ స్టైల్ ని ఎన్హాన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, హైజీన్ మెయింటైన్ చేయడం కోసం మనం క్వాలిటీ శానిటరీ నాప్కిన్ యూజ్ చేయడం వలన మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు, మీ హెల్త్ బాగుంటది. మీ హెల్త్ బాగుంటే మీలో తెలియని కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగిపోతుంటది. ఇప్పుడు మనకి ఏదైతే హెల్త్ బాగాలేదనుకోండి, మనం ఎంత డిప్రెషన్ లోకి అయిపోతాం. మన హెల్త్ బాగుంటే మన ఫ్యామిలీని కూడా చూసుకోవచ్చు. మన లైఫ్ లో స్టైల్ డెవలప్ కూడా జరుగుతుంది అనమాట. కాబట్టి మై డియర్ లీడర్స్, నెగ్లెంట్ సీన్ అనేవి ఉండకూడదు. నాకేమవుతుందిలే కాదు, వాళ్ళ తొందరగా నాకేమవుతుంది అన్న వాళ్ళే తొందరగా బెడ్ మీదకి వచ్చేస్తారు. కరెక్టే కదా? సో ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎప్పుడేమవుతుందో మనకే తెలీదు. ఆల్రెడీ మనం కోవిడ్ టైంలో సఫర్ అయ్యాం కదా, 2 years. ఆ టైంలో అందరూ హైజీన్ మెయింటైన్ చేయడం వల్లనే కదా కోవిడ్ నుంచి కూడా మనం దూరంగా ఉన్నాం. నెక్స్ట్, శానిటరీ నాప్కిన్స్ యొక్క హిస్టరీ. శానిటరీ నాప్కిన్స్ అనేది లేడీస్ కి డిఫరెంట్ వేలో యూజ్ చేస్తుంటారు. క్లాత్ కానీ, కాటన్ కానీ, బ్యాండేజ్ కానీ. ఎప్పుడైతే మెనిస్ట్రేషన్ ప్యాడ్స్ స్టార్ట్ అయ్యాయో
ఈ మెనిస్ట్రేషన్ ప్యాడ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే 1970లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అలా అలా పాపులారిటీ పెరగడం వల్ల అందరికి అవగాహన రావడం వల్ల 1980s వచ్చేసరికి మళ్ళీ శానిటరీ నాప్కిన్ ప్యాడ్స్ యూజ్ చేయడం అనేది స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే ఈ ప్యాడ్స్ స్టార్ట్ అయినాయో దీని వల్ల ఎందుకు చాలా మంది లేడీస్ యూజ్ చేస్తారో, కంఫర్ట్ గా ఫీల్ అవుతారో, సో టైం సేవ్ అవుతుంది. అంతేకాకుండా మనల్ని కాకుండా పర్యావరణాన్ని కూడా ఎటువంటి హానికరం లేకుండా హెల్త్ రీజన్స్ కూడా హెల్తీగా ఉంటుంది. శానిటరీ నాప్కిన్స్ క్వాలిటీ యూజ్ చేయటం వలన ఇవన్నీ మనకి హెల్త్ పరంగా చాలా బాగుంటాం అనమాట. కరెక్టా కాదా? సో నెక్స్ట్ గ్లోబల్ హెల్త్ స్టేటస్ ప్రకారం మన శానిటరీ నాప్కిన్ చూస్ చేసుకునే విధానం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శానిటరీ నాప్కిన్స్ ఏముంది, బయట 30 రూపీస్ పెట్టినా కూడా మార్కెట్ లో దొరుకుతుంది. అలా కాదు, ఏది పడితే అది శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేయకూడదు. మార్కెట్ లో ఏది దొరికితే దాన్ని యూజ్ చేయటం వలన ఏమవుతుందంటే గ్లోబల్ హెల్త్ స్టాటిక్స్ ప్రకారం స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 62% లేడీస్ క్వాలిటీ శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేయకపోవడం వలన చాలా మందికి వ్యాగినల్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వచ్చాయి. అంటే ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ, ఇరిటేషన్ కానీ, వైట్ డిశ్చార్జ్ అయిపోతుంది, PCOD ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా ఏమిటంటే 75% లేడీస్ పీరియడ్స్ టైంలో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో చాలా మంది ఏంటంటే పీరియడ్స్ టైంలో మల్టీ శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేయకపోవడం వల్ల స్వెట్టింగ్ ఎక్కువగా వస్తుంటది. అలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంటారు. ఎప్పుడెప్పుడు వాష్రూమ్ కి వెళ్ళి చేంజ్ చేసుకుందాం అనే ఫీలింగ్స్ వస్తుంటది. సో ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే ప్రాబ్లమ్స్ కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేయటం వలన, తక్కువ అబ్జర్వ్ అవటం వలన, ప్రైజ్ ఇష్యూస్ వల్ల కూడా బ్యాక్టీరియాస్ ఎక్కువ ఫామ్ అవుతాయి ఉంటాయి అన్నమాట. సో మై డియర్ లీడర్స్, ఆలోచించండి. క్వాలిటీ శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేస్తే ఇటువంటి సమస్యలు మీ దగ్గరకు రావన్నమాట. నెక్స్ట్ ప్రైమరీ నెంబర్స్. జనరల్ గా ఇక్కడ చూస్తే అవేర్నెస్ ఎలా ఉందంటే చాలా తక్కువగా ఉంది. ఇప్పటికి కూడా ఫాస్ట్ మూవీ కల్చర్ లో ఉన్నా కూడా ఇక్కడ మిలియన్స్ లో 355 మిలియన్స్ పీపుల్స్ లో మెనిస్ట్రేషన్ అంటే అందులో ఓన్లీ 42.6 మిలియన్స్ పీపుల్స్, అంటే ఇక్కడ చూడండి ఒకసారి నేను పిక్చర్ లో చూపిస్తున్నాను. ఈ 42.6 మిలియన్స్ పీపుల్స్ మాత్రమే శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేస్తున్నారు. ఈ సర్వే ఎప్పుడుదంటే 2011 లో చేసిన సర్వే ప్రకారం అన్నమాట. ఆలోచించండి ఇంకా ఎంత మంది పెండింగ్ లో ఉన్నారు. ఈ వైలెట్ కలర్ మొత్తం పెండింగ్ అన్నమాట. ఈ రెడ్ కలరే ఓన్లీ యూజ్ చేస్తున్నారు. అంటే మాక్సిమం ఇది 2011 లోది కాబట్టి ఇంకొంచెం మాక్సిమం యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, అదంతా మన చేతుల్లోనే ఉంటుంది. మీరు అవగాహన చేసుకొని మీరు ఎప్పుడు చేంజ్ చేసుకుంటారో అప్పుడు మీరు ఈ 10 మందిలో అవగాహన చెప్పగలుగుతారో అప్పుడే అదంతా రెడ్ కలర్ వచ్చేసే వీలుంటుంది. వీళ్ళందరూ కూడా మెనిస్ట్రేషన్ సఫర్ అయ్యే వాళ్ళే. ఓన్లీ 42.6 పీపుల్స్ మాత్రమే ప్రజెంట్ శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేస్తున్నారు. సో కాబట్టి మేబీ మీరు కూడా ఇందులో ఒకరు అవ్వచ్చు. సో నెక్స్ట్ మన వెస్టేజ్ లో ఉన్న శానిటరీ నాప్కిన్స్ బయటకు ఉన్న శానిటరీ నాప్కిన్ తేడా అనమాట. వెస్టేజ్ లో మనందరి కోసం తీసుకొచ్చినటువంటి డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్, అలాగే డ్యూ గార్డెన్ ప్యాంటరీ లైనర్స్. ఓకే, ఒక నిమిషము స్క్రీన్ షేర్ చేస్తాను. డ్యూ గార్డెన్ ప్యాంటరీ లైనర్, ఈ ప్రోడక్ట్ గురించి ఆ ప్రోడక్ట్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్. ఇందులో మనం అందరం కూడా యూజ్ చేస్తుంటాం. ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది. మన ప్యాకేజ్ చూడంగానే మన ప్రోడక్ట్ ఎంత క్వాలిటీ అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే ఇది యూజ్ చేసేది అల్యూమినియం ప్యాకేజింగ్ అన్నమాట. ఇప్పుడు బయట మార్కెట్ లో మీరు శానిటరీ నాప్కిన్స్ తీసుకున్నారనుకోండి, మీరు ప్యాకెట్ ఓపెన్ చేస్తే క్లోజ్ చేయడం కుదరదు. మన శానిటరీ నాప్కిన్స్ ఏమిటంటే ఎక్కువ స్టిక్కరింగ్ వస్తుంది. ఇక్కడ చూస్తే మీకు స్టిక్కరింగ్ వస్తుంది, ఓపెన్ చేస్తే అవసరమైనది తీసుకొని మళ్ళీ మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫంగస్ అనేది లోపలికి ఫామ్ అవ్వకుండా మనకి ప్రొడక్ట్ అనేది చాలా బాగా
ఉంటది అనమాట. సో ఇక్కడ మీకు తెలిసింది అంటే మీకు తెలుసు కాబట్టి నేను ఒకసారి చూపిస్తాను ప్రొడక్ట్ కూడా అనేది. సో ఇక్కడ మీకు ఇంకొకటి బయట మార్కెట్ లో ప్రొడక్ట్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో మనం ఒకసారి చూద్దాము. మన ప్రొడక్ట్ ఏంటంటే శానిటరీ నాప్కిన్స్ టోటల్ గా నెక్స్ట్ పిక్చర్. మన ప్రొడక్ట్ లో మొత్తం ఏంటంటే 10 ప్యాడ్స్ ఉంటాయి. 10 ప్యాడ్స్ వచ్చేసి డే ప్యాడ్ డే ప్యాడ్ 6, నైట్ ప్యాడ్స్ 4 ఉంటాయి అనమాట. డే ప్యాడ్ నైట్ ప్యాడ్ అంటే డేనే వాడాలి నైటే వాడాలని కాదు. ఎక్కువగా బ్లడ్ ఫ్లో ఉన్నప్పుడు నైట్ ప్యాడ్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ లో ఉంటాయి. అవి యూజ్ చేసుకోవటం వల్ల ఏదైనా నైట్ టైంలో నిద్రకి డిస్టర్బెన్స్ అవుతుంది అనేది అనేసి నైట్ ప్యాడ్స్ ని యూజ్ చేస్తుంటారు. బ్లడ్ ఫ్లో తగ్గించేస్తుంది. సో డే ప్యాడ్ అనేది నార్మల్ గా మీడియం సైజ్ లో ఉంటది అనమాట. మీ అందరికి తెలుసు ఎంఆర్పి వచ్చేసి 290, డిపి వచ్చేసి 250, అలాగే పివి కూడా వస్తుంది 8.33. చూడండి ఇక్కడ ఎంత గ్రేట్ కంపెనీ ఎంత సపోర్ట్ చేస్తుందో. మన హెల్త్ ని కాపాడటమే కాకుండా మనకు బిజినెస్ డెవలప్ చేసుకోవటానికి కూడా హెల్ప్ అవుతుంది. మనం ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి కూడా 250 రూపీస్ నెలకి యూజ్ చేస్తే దానిలో కూడా పివి యాడ్ చేస్తుంది. సో ఆలోచించండి, ఒక 10 మందికి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ ఇస్తే దాదాపుగా మనకు 80 పీవీస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మన శానిటరీ నాప్కిన్స్ యొక్క స్పెషాలిటీ. మన శానిటరీ నాప్కిన్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా పరిశుభ్రంతో కూడిన యాంటీ బ్యాక్టీరియల్ శానిటరీ నాప్కిన్స్. ఈ బ్యాక్టీరియాస్ ఫామ్ అవ్వకుండా కాపాడుకోవడానికి యూజ్ చేసే శానిటరీ నాప్కిన్స్. ఇందులో గ్రాఫిన్ ఆనియన్ స్టిఫ్ ఇది ఒకటి ఉంటుంది. ఈ స్టిఫ్ ఉండటం వలన మనకు ఎటువంటి బ్యాక్టీరియాస్ ఎక్కువ ఫామ్ అవ్వకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా, స్పెషల్లీ పీరియడ్ టైంలో పొత్తి కడుపు నొప్పి వస్తుంటది కదా, ఆ పొత్తి కడుపు నొప్పిని రాకుండా కాపాడటానికి కూడా మనకు పీరియడ్స్ అన్ని కంఫర్టబుల్ గా కంప్లీట్ చేసుకోవటానికి గ్రాఫిన్ ఆనియన్ చిప్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇది ఓవరాల్ గా కంప్లీట్ హైజీన్ తో కూడిన శానిటరీ నాప్కిన్స్ అన్నమాట. నెక్స్ట్ గ్రాఫిన్ ఆనియన్ చిప్ అనేది ఏంటి? గ్రాఫిన్ ఆనియన్ చిప్ అనేది ఏంటంటే గ్రాఫిన్ అనేది బెస్ట్ కండక్టివ్ మెటీరియల్ అన్నమాట. సో మనకి మామూలుగా ఎండ నుంచి సూర్యకిరణాలు భూమి మీద పడుతుంటాయి కదా, అందులో 3% ఏంటంటే యూఆర్ రేస్, హార్మ్ఫుల్ రేస్ ఉంటాయి అన్నమాట. చాలా హానికరం కలిగించే రేస్ ఉంటుంది. ఒక 44 విజిబుల్ లైట్ అనేది పడుతుంటది. ఒక 53% ఇన్ఫ్రాడ్ రేడియన్స్ పడుతుంటది. లోయర్ గా ఫ్రీక్వెన్సీ ఉంటది అనమాట. విజిబుల్ లైట్స్ కంటే చాలా తక్కువగా ఉంటది అనమాట. సో ఇందులో ఏమిటంటే ఎఫ్ఐఆర్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఎఫ్ఆర్ అంటే ఇన్ఫ్రాడ్ రేస్ ఈ స్టిప్ లోకి పంపిస్తారు. ఈ స్టిప్ లోకి పంపిస్తే ఏమవుతుందంటే నేచర్ కి చాలా దగ్గరగా ఉంటుంది, చాలా మంచిదన్నమాట. ఇన్ఫ్రాడ్ రేస్ అనేది స్టిప్ లోకి పంపించడం వల్ల ఏమవుతుందంటే ఈ రేస్ అనేది కరెక్ట్ గా ఫామ్ అయిపోయి ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రొమోట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎటువంటి గైనకాలజీ డిసీజెస్, మన ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను, మన హాస్పిటల్కి వెళ్తాము కదా, గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళి మేడం నాకు ఆ ప్రాబ్లం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తూ ఉంటాం. సో గైనకాలజిస్ట్ డిసీజెస్ నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ స్ట్రిప్ అనేది అంటే ఈ గ్రాఫియన్ అనే కండక్టివ్ మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, స్పెషల్లీ టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేసి మనకు లేడీస్ కి సమస్యల్ని రాకుండా చేస్తుంది. అసలు అయాన్స్ అంటే ఏంటి? ఆయన్స్ అంటే ఏంటి అంటే ఇట్స్ లైక్ ద విటమిన్స్ ఇన్ ఫుడ్. మన ఫుడ్ తీసుకుంటాం, మంచి ఫుడ్ అంటే మంచి విటమిన్స్ ఫుడ్ తీసుకోవాలండి, హెల్దీగా ఉంటారు అంటూ ఉంటాం, కరెక్టా కదా? సో అలాగే ఇవి చాలా, ఈ అయాన్స్ అనేవి ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ కలెక్ట్ చేసే అయాన్స్ అన్నమాట. ఇట్స్ లైక్ ఇప్పుడు మనం ఎక్కడికి బీచ్ దగ్గరకు వెళ్తుంటాం, వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్తుంటాం, మౌంటైన్స్ ఫారెస్ట్ లోకి వెళ్తుంటాము. ఈ క్లైమేట్ ఎంత బాగుంటుందో అందరం ఇష్టపడతాం కదా, అటువంటి ప్లేసుల్లోకి లైఫ్ ఎంజాయ్ చేయడానికి అలాగే ఇది ఒక బెస్ట్ కండక్టివ్ మెటీరియల్ అన్నమాట.
సో ఈ అయాన్స్ ఏంటంటే దీని వల్ల బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు ఈ స్టిఫ్ ఉండటం వల్ల బెనిఫిట్ ఏంటంటే చూద్దాం. One minute, leaders. Ions, benefits. ఒక్క నిమిషం. ఓకే, ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ గైనకాలజీ డిసీజెస్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బ్యాడ్ స్మెల్ పీరియడ్స్ టైంలో కొందరికి ఏంటంటే బ్యాడ్ స్మెల్ వస్తుంటది. అటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మనల్ని మనం హెల్దీగా పెట్టుకోవచ్చు. మనకు తెలియని బ్యాక్టీరియాస్ ఎక్కువ ఫామ్ అవుతుంటాయి. ఎప్పుడైతే మనం హైజీన్ మెయింటైన్ చేయకపోతే అలాంటి బ్యాక్టీరియాస్ గ్రోత్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. కంప్లీట్ గా మనల్ని పీరియడ్స్ టైంలో పరిశుభ్రంగా మెయింటైన్ చేయడానికి ఈ స్ట్రిప్ అనేది హెల్ప్ చేస్తుంది. ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఏమిటంటే పీరియడ్స్ టైంలో శానిటరీ నాప్కిన్స్ బయటవి యూజ్ చేసినప్పుడు ఏంటంటే స్వెట్టింగ్ వస్తుంటది. మనకి ఎంత మోతాదుల్లో ఆక్సిజన్ కావాలో అంత మోతాదుల్లో ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్పెషల్లీ రెగ్యులర్ గా ప్రతి మంత్ మన శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేయటం వలన పొత్తి కడుపు నొప్పితో ఎవరైతే సఫర్ అవుతారో దానిని కంట్రోల్ చేస్తుంది. ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. బయట మార్కెట్ లో ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయా, మనకు అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఓవరాల్ గా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 8 లేయర్స్. ఒక్క నిమిషం లీడర్స్, ఇది పిక్చర్ ఎటో వెళ్ళిపోయింది. ఓకే, 8 లేయర్స్. 8 లేయర్స్ ప్రొడక్ట్ అంటే 8 లేయర్స్ ఉంటాయని కాదు, 8 విధాలుగా హెల్ప్ చేస్తుంది అనమాట. మన డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరైనా అడిగితే మీ దగ్గర ఎందుకు యూజ్ చేయాలన్న వాళ్ళకి మనము ఒకటి గ్రాఫ్ ఆనియన్ చిప్ గురించి చెప్పాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ గురించి చెప్పాలి, ఓకేనా? సో ఒకటి ఏంటంటే 100% టాప్ కాటన్ లేయర్ ఉంటుంది. సో ప్యూర్ కాటన్ యూజ్ చేస్తారనమాట. సాఫ్ట్ గా ఉంచడానికి, మీ స్కిన్ ఇచ్చింగ్ రాకుండా, స్కిన్ ఫ్రెండ్లీ ఎటువంటి స్కిన్ టైప్స్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. ఈ శానిటరీ నాప్కిన్స్ అనేది ఈ శానిటరీ నాప్కిన్ అందరికీ సూట్ అవుతుంది. అలాగే సైడ్ వింగ్స్ అనేది పెద్దదిగా ఉంటాయి, లీకేజ్ అవ్వకుండా. పీరియడ్స్ టైంలో చాలా బిజీగా ఉంటాం, సైడ్ అంటే పక్కకు రావడం వల్ల లీకేజ్ అనేది అవుతుంది. ఇలా లీకేజ్ అవ్వకుండా ఈ వింగ్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గ్రాఫియన్ ఆనియన్ చిప్ ఆల్రెడీ చెప్పాను కదా, ఫైర్ టెక్నాలజీ యూజ్ చేసి చేస్తారని. శానిటరీ నాప్కిన్స్ ప్యాడ్ లో చూస్తే ఆనియన్ చిప్ అనేది ఉంటుంది అన్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి ఫోటోని. 360 డిగ్రీస్ వేపర్ ఉంటుంది, వలన పేపర్ అనేది లీకేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ప్లస్ అలాగే ఇందులో అబ్జర్వేషన్ అనేది ఎక్కువసేపు అంటే తొందరగా క్విక్ గా అబ్జర్వ్ చేస్తుంది. జనరల్ గా ఇందాక చెప్పాం కదా ఏమిటంటే పీరియడ్స్ టైంలో బ్లడ్ లాస్ అనేది 30 to 80 ml ఉంటుంది అనేసి. కానీ మన శానిటరీ నాప్కిన్స్ యూపీ 200 ml వరకు కూడా బ్లడ్ అనేది కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది అనమాట. ఆ బ్లీడింగ్ ని కంట్రోల్ చేసే కెపాసిటీ అబ్జర్వేషన్ పాలిమర్స్ అన్నమాట. ఆ పాలిమర్స్ వల్ల మనకు హెవీ ఫ్లోయింగ్ కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ. ఫైర్ అంటే ఫర్ ఇన్ఫ్రాడ్ రేస్ అన్నమాట. ఫైర్ అంటే ఇన్ఫ్రాడ్ రేస్. ఇందాక చెప్పాను కదా గ్రాఫింగ్ చిప్ గురించి మాట్లాడేటప్పుడు 55% సూర్యుని నుంచి భూమి మీదకి రేస్ పడుతుంటాయి, విజిబుల్ రేస్ అంటారు. వాటిని ఫార్ ఇన్ఫ్రాడ్ రేస్ అంటారు. ఆ రేస్ ఈ చిప్ లో పంపిస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి గైనకాలజీ డిసీజెస్ రావన్నమాట. అది ఫైర్ అంటే ఇన్ఫ్రాడ్ రేసెస్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. బ్రీత్ఫుల్ కాటన్ అంటే బ్రీత్ఫుల్ కాటన్ లేయర్ ఉండటం వలన ఆక్సిజన్ బాగా ప్రొడ్యూస్ అవుతుంటది. మెయిన్ గా ఇప్పుడు మనం ప్యాంటీస్ యూజ్ చేస్తాం కదా, యూజ్ చేసినప్పుడు టాక్సిస్ బ్లూ
నాన్ టాక్సిక్ గ్లూ అంటే ఎటువంటి విష పదార్థాలతో మిక్స్ అవ్వకుండా ప్యూర్ గ్లూ అన్నమాట. స్టిక్ చేసుకోవటానికి కూడా ఈ గ్లూ అనేది దీంట్లో యూజ్ చేస్తారనమాట. నాన్ నాన్ స్టిక్స్ గ్లూ. సో ఇంతకంటే మంచి బెనిఫిట్స్ ఏ కంపెనీ ప్రొడక్ట్ లో కూడా ఉండదు కాబట్టి ఈ రోజు సెక్షన్ నేను క్లోజ్ చేస్తున్నాను. చాలా టైం అయింది కాబట్టి. నేను ఇంకొక చెప్పాలంటే ప్యాంటీ లైనర్ ఉంది, ఇంటిమేట్ వాష్ ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి ఎప్పుడైనా చెప్పుకుందాము. మరీ మొత్తం ఇప్పుడే చెప్తే బోరింగ్ గా ఉంటదేమో. థ్యాంక్ యూ. ఇంత ఓపిక్ గా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం సెషన్ సూపర్ మేడం. ఇవి తీసుకున్నాక ఇంత బెనిఫిట్ ఇన్ని రకాలు ఉంటదని మాకు తెలియదు మేడం. రిజల్ట్ సారీ మేడం, ఫస్ట్ పిలిచాడు కదా నిన్ను, కొంచెం అయ్యో పర్లేదు పర్లేదు మేడం, అంటది మేడం. భయం పట్టుకుంటేనే పిలిచిన, కానీ నేను నేర్చుకుంటే ఇంకా నేర్చుకోవచ్చు అన్నట్టు. అదే అదే మేడం సెషన్ అయితే సూపర్ ఉంది. లేడీస్ ఇక్కడ బాయ్స్ లేడీస్ అందరు విన్నారు కదా లీవ్ గార్డెన్ గురించి. మీకు చిన్న పాయింట్, ఏ చిన్న పాయింట్ ఉన్నా మేడమ్స్ అడగచ్చు. ఉన్నారా? గుడ్ మార్నింగ్ లీడర్స్. మీరు విన్నారు ఇప్పటిదాకా ఏమి విన్నారో. మీకు చిన్న పాయింట్, మీకు దాని మించి డౌట్ ఉంటే మేడం ని అడగచ్చు. లీడర్స్ గుడ్ మార్నింగ్. సబ్జెక్ట్ చాలా చక్కగా వచ్చింది. వాస్తవానికి తెలియని పాయింట్ అయితే చాలా ఉన్నాయి. జెంట్స్ అయినా అడగవచ్చు మేడం, లేడీస్ అన్నారు కానీ ఎవరైనా అడగవచ్చు. ఏదైనా డౌట్ ఉన్నా కూడా. ఇది మనకు ఆల్రెడీ కంపెనీ ట్రైనింగ్ చెప్పేటప్పుడు కూడా అక్కడ ఆడవాళ్ళే చెప్పారు మనకు. ఫస్ట్ టైం మనం అక్కడికి వెళ్ళినప్పుడు, మేము కంపెనీ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు అసలు మీరు సిగ్గుపడవద్దు, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పడం జరిగింది. మరి సబ్జెక్ట్ అయితే దీంట్లో తెలియని పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి. మనం డ్యూ గార్డెన్ అంటే డ్యూ గార్డెన్ అని చెప్తున్నాం. వాస్తవానికి ఏంటంటే కొంచెం మనకు మొహమాటం ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళు ఇందులో కూడా లేడీస్, అందుకని లేడీస్ ఇవాళ ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవ్వమన్నాము. ఆటోమేటిక్ గా చాలా మంది ఉన్నారు. మీకు నచ్చిన సూపర్ కూడా అనొచ్చు. మీరు విన్నా బాగుందంటే బాగుందని చెప్పొచ్చు. ఏదైనా పాయింట్స్ కనెక్ట్ అయితే కనెక్ట్ అయిందని చెప్పండి. నాకైతే బాగా అద్భుతంగా చెప్పారు మేడం గారు. అడగగానే ఇంత స్లైడ్ ఇంత తయారు చేసుకుని ఓపికగా మనకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ ఒక ట్రైనర్ చెప్పినట్టుగా చెప్తున్నారు. మన వాళ్ళు కూడా చాలా బాగా చెప్తున్నారు. డే బై డే మన టీంలో కూడా స్లైడ్ తో ఒక అద్భుతాన్ని సృష్టిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ స్లైడ్స్ రావు. మనం జూమ్ చెప్పడం కూడా నాటేజం. మీకు ఏదైనా పాయింట్ కరెక్ట్ అయితే చెప్పండి, లేదా బాగుందంటే బాగుందని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. త్వరగా కానిచ్చే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అనురాధ మేడం, రాజీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆడవాళ్ళకి 11-12 సంవత్సరాల నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, అంటే 11-12 నుంచి మళ్ళీ 35-40 అవును మేడం. మాక్సిమం మేడం క్లియర్ గా ఉంది మేడం. చాలా సూపర్ ఎక్సలెంట్ చెప్పారు. ఇట్లాంటి మన ఏఆర్ అసోసియేషన్ లో బ్యూటీ గురించి కానీ డియో గార్డెన్ గురించి కానీ మీ అంత ఎక్సలెంట్ గా ఎవరు చెప్పలేదు మేడం. సూపర్ చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఏంటంటే మేడం, మీరు అన్నట్టుగానే ఈ ఉరుకుల పరుకుల బిజీ లైఫ్ లో ఆడవాళ్ళు కొంచెం వాళ్ళ హెల్త్ గురించి కూడా పట్టించుకోవట్లేదు. అవును మేడం. దాంతో ఇరిటేషన్ చాలా, అంటే హెడేక్ గానీ పెయిన్స్ గానీ చాలా వస్తున్నాయి మేడం. అవును, చాలా సఫర్ అవుతున్నారు. మరి ఇంకొకటి ఏంటంటే మేడం, ఇప్పుడు ఇట్లాంటివి ఉన్నాయి కదా స్టేర్ ఫ్రీ గానీ ఇవన్నీ ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి కొందరికి పడతాయి, కొందరికి పడాయి మేడం. ఆ అంటే అవి పడని కదా మేడం. అవి పడకపోయేసరికంటే మేడం మొత్తం ర్యాషెస్ గా వచ్చేసి కురుపుల్లాగా మొత్తం పిరుదులకు గానీ అక్కడ Itching గానీ. ఇంటీరియర్
హిచ్చింగ్ వచ్చేసి ర్యాషెస్ మళ్ళీ అది కురుపుల్లాగా కూడా వచ్చేస్తున్నాయి మేడం కొందరికి. వస్తాయి మేడం. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు లేడీస్. కానీ అవును మేడం. సూపర్ సొల్యూషన్ మేడం మీదైతే. ఎక్సలెంట్ మేడం. ఈ రోజు నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పద్మ మేడం. ఓకే మేడం. నాకు చెప్పేసరికి నీరసం వచ్చేసింది.